దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఆచార్య పివి రవి ప్రసాద్ అయ్యగారి అధ్యయన ఆత్మీయ తరగతులకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈ దినాన ఈ కార్యక్రమం, ఈ అధ్యయన ఆత్మీయ తరగతులు రవిప్రసాద్ అయ్య గారు ఏర్పాటు చేయడానికి గల కారణం, వారి యొక్క ఉద్దేశం 2-3 మాటలలో నేను చెప్పాలని అనుకుంటూ ఉన్నాను. ప్రస్తుత దినాలలో దైవ సేవకులకు, వాక్యోపదేశకులకు వాక్యాన్ని ఉపదేశించటం మీద ఉన్న శ్రద్ధ వాక్యాన్ని ధ్యానించటం మీద లేదు. వాక్య ప్రసంగ వేదికల మీద కనబడాలని ఉన్నంత ఆశ ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రభువు దగ్గర నుండి ఉపదేశాన్ని పొందుదాం, బైబిల్ గ్రంథాన్ని ధ్యానిద్దాం అనేటువంటి ఆలోచన చాలా తక్కువగా కనబడుతూ ఉన్నది. ఇటువంటి ఈ పరిస్థితులలో ప్రభు అయిన దేవుడు ఆచార్యుల వారి ద్వారా, ఆచార్యుల వారికి ప్రేరణను అనుగ్రహించి ఏ విధంగా అధ్యయనాన్ని చేయాలో, దైవ సేవకులు వాక్యమును ఎలాగో ధ్యానం చేయాలో, వాక్యమును ఎన్ని రకాలుగా ఆలోచన చేయాలో, ఏ సోర్సెస్లో నుంచి ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలో, వీటన్నిటినీ కూడా ప్రస్తుత తరపు దైవ సేవకులకు అందించాలనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆసక్తిపరులైనటువంటి వారికి ఈ సమాచారాన్ని అందించడం జరిగింది. దానిని బట్టి దైవ సేవకులు మేము అధ్యయనం యొక్క ఉద్దేశాన్ని, అధ్యయనం ఏ విధంగా చేయాలి ఇత్యాది విషయాలను నేర్చుకోవడానికి మేము వస్తామని చెప్పి దైవ సేవకులు రావటం జరిగింది. ప్రస్తుత దినాలలో వేదాంత కళాశాలలకు వెళుతున్నారు, వస్తూ ఉన్నారు, సర్టిఫికెట్లు ఏవో తెచ్చుకుంటూ ఉన్నారు. కొందరు వేదాంత కళాశాలకు వెళ్లకుండానే సర్టిఫికెట్స్ తెచ్చేసుకుంటూ ఉన్నారు. ఇది చాలా చులకనైపోయింది, చాలా చీప్ అయిపోయింది. ఒక షాప్కు వెళ్ళి ఒక క్యాండీలో ఒక మ్యాచ్ బాక్స్ కొనడం కంటే కూడా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళిపోయి ఒక సర్టిఫికేట్ తీసుకోవడం అనేది, థియాలజీ సర్టిఫికేట్ తీసుకోవడం చాలా ఈజీ టాస్క్ లాగా కనబడుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితులలో బైబిల్ అధ్యయనమును గూర్చి, అధ్యయనం ఎలా ప్రారంభమైంది, అధ్యయనంలో ఉన్నటువంటి సంగతులు ఏమిటి, వేటిని అధ్యయనానికి మనం ప్రామాణికంగా తీసుకొనవచ్చు, ఆథరైజ్డ్గా వేటిని, ఏ ఇన్ఫర్మేషన్ని, ఏ బైబిల్స్ని మనం తీసుకోవచ్చు, ఏ బైబిల్స్లో నుండి ఏ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేది రవిప్రసాద్ గారు ప్రస్తుత తరానికి తెలియచెప్పడం కొరకు ఈ బైబిల్ అధ్యయన తరగతులను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రారంభ సదస్సు గుంటూరులోని లెమేల్ ప్రార్థనా మందిరం, ఇజ్రాయెల్పేట, కాకాన్ రోడ్లో జరుగుతూ ఉంది. ఇది మొదలుకొని క్రమముగా నెలనో లేదంటే 2 నెలలకి ఒకసారో ఆచార్యుల వారి యొక్క వీలుబాటు బట్టి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తిపరులైనటువంటి వారు ఈ అధ్యయన తరగతులలో పాల్గొనాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ అధ్యయన తరగతులకు సంబంధించినటువంటి లైవ్ ఇది ఇవ్వబడదు. కాబట్టి తరువాత యూట్యూబ్లో చూద్దాము, తర్వాత ఫేస్బుక్లో చూద్దాము అని అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి దయచేసి మీరు ఆసక్తిపరులైనటువంటి వారు మీరు మాతో కూడా జాయిన్ అవ్వాలని, మాకు మీ సమాచారం తెలియపరచాలని కోరుతూ ఉన్నాను. 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ అధ్యయన ఆత్మీయ తరగతి జరుగుతుంది. కాబట్టి మీరు వీటిని గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. మొదటిగా ఒక పాట మనం విందాము, పాట పాడుకుందాము. మొదటి పాట పాడటానికి ముందు మన మధ్యలో
రమేష్ డేవిడ్ నిట్లా గారు ఉన్నారు. వారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేస్తారు. ప్రారంభ ప్రార్థన అనంతరం మనం ప్రభువుని స్తుతించడానికి, ఆరాధించడానికి ఆయత్తమవుదాం. ప్రార్థన చేసుకుందాం. నేటి అధ్యయన తరగతుల నిమిత్తమై అందరూ కూడా మరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు స్తుతులు చేస్తున్నాం నాయన. స్తోత్రం 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 ప్రభువా. మహోన్నతుడు, మహాగణుడైన మా దేవ, మీకే స్తోత్రాలు స్తుతులు చేస్తున్నాం తండ్రి. స్తోత్రం ప్రభువా. ఇదిగోనైనా ఈ దినమున ప్రభునైనా ప్రత్యేకమైనటువంటి దినము అధ్యయన తరగతులు ప్రభునైనా ప్రారంభిస్తుండగా ప్రభునైనా నేటి దినాన్ని ప్రభునైనా ఈ అధ్యయన తరగతులు మా అందరికీ కూడా గొప్ప ఆశీర్వాదకరంగా చేయమని వేడుకుంటున్నాం. అయా ప్రభునైనా అధ్యయనకర్త మరి ఆచార్యుల వారికి మీరు ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి ప్రభునైనా మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చేస్తున్నాం ప్రభువా. స్తోత్రం ప్రభువా. అనుదిన అధ్యయనము చేస్తున్నటువంటి ప్రతిదినము వేయిస్తున్నటువంటి అధ్యయనము అంతేకాదు ప్రభా మరింతగా లోతుగా ప్రభునైనా అనేక కోణముల నుంచి ప్రభునైనా బైబిల్ సోర్సులు మరి ఆవల నుంచి ఇంకా అనేక సంగతులు మేము తెలుసుకోవడానికి అయ్యా ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప దినాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఆది నుంచి ఆవైనా మరి మేము అధ్యయనం చేయ ప్రతి ఒక్క అంశములను బట్టి ప్రభా మీకే స్తోత్రాలు స్తుతులు చేస్తూ మీరే మీ ఘనతార్థమై దినాన్ని నడిపించమని సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. చక్కని ప్రారంభ ప్రార్థన చేసినటువంటి ఫైనాన్స్ కమిటీ ఇన్ఛార్జ్ రమేష్ డేవిడ్ నిట్లా గారికి అధ్యయన ఆత్మీయ తరగతి తరపున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లనే మనం పాటల్లోనికి వెళదాము. మన మధ్యలో సహోదరి ఉన్నారు, సహోదరి దేవకుమారి. వారు వచ్చి ఒక పాట పాడి ప్రభువుని స్తుతిస్తారు. పాట పాడటానికి దేవకుమారి గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఏమని వర్ణిందు నీ కృపను, ఎరులై పారనే నా గుండెలోన. ఏమని వర్ణిందు నీ కృపను, ఎరులై పారనే నా గుండెలోన. ఏమని వర్ణిందు నీ కృపను, సర్వోన్నతుడా నీ సన్నిధిలో బలము పొందిన వారెవ్వరైనా. సర్వోన్నతుడా నీ సన్నిధిలో బలము పొందిన వారెవ్వరైనా అలసిపోలేదెన్నాడును, అలసిపోలేదెన్నాడును. ఏమని వర్ణిందు నీ కృపను, ఎరులై పారనే నా గుండెలోన. ఏమని వర్ణిందు నీ కృపను, పక్షిరాజు వలెను నా గూడు రేపి నీరేఖలపై మోసినది. పక్షిరాజు వలెను నా గూడు రేపి నీరేఖలపై మోసినది. నీ కృప నాపై చూపుటగా, నీ కృప నాపై చూపుటగా. ఏమని వర్ణింతు నీ కృపను, ఎరులై పారనే నా గుండెలోన. ఏమని వర్ణింతు నీ కృపను, మరణము నశింప చేయుటకేనా కృపా సాధ్య సంపూర్ణుడావై. మరణము నశింప చేయుటకేనా కృపా సాధ్య సంపూర్ణుడావై. మా మధ్యన నివసించితివా, మా మధ్యన నివసించితివా.
నీ కృపను ఎరులై పారనే నా గుండెలోనా ఏమని వర్ణింతు నీ కృపను. చక్కని పాట పాడి వినిపించిన సహోదరి దేవకుమార్ గారికి అధ్యయన కుటుంబ పక్షాన అధ్యయన తరగతుల తరఫున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలానే మన మధ్యలో అధ్యయన కోర్ కమిటీ సభ్యులు స్టూడెంట్ ప్రమోద్ బాబు గారు ముళ్ళపూడి వారు మన మధ్యలో ఉన్నారు. వారు కూడా వచ్చి మరి ఒక కీర్తన ఆలపించాలని వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. రెవరెండ్ ప్రమోద్ బాబు గారు. అధ్యయన వీక్షకులకు అందరికీ కూడా వందనములు తెలియజేస్తున్నాను. యెహోవా నా బలమా అనే పాటను మనం పాడుతున్నాం. దేవుని స్తుతిస్తున్న సమయంలో యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను నరకాసులై కాటినను నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములరి కాటినను వరగవలే భక్తిహీనులపోలిన వరగవలే భక్తిహీనులపోలిన వదలగనను ఎడబాయని దేవా వదలగనను ఎడబాయని దేవా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా మరణపుడులలో మరువక మురళిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై మరణపుడులలో మరువక మురళిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తనాలయములో నామోరవినెను తనాలయములో నామోరవినెను ఆదరెను ధరణి భయకంపముచే ఆదరెను ధరణి భయకంపముచే యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా కాళ్ళను లేని కాళ్ళగా చేయు ఎత్తైన స్థలములు శక్తితో నిలిపి నా కాళ్ళను లేని కాళ్ళగా చేయు ఎత్తైన స్థలములు శక్తితో నిలిపి రక్షణ కేడము నాకందించి రక్షణ కేడము నాకందించి అక్షయముగా తన పక్షము చేర్చిన అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా
యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు పాత్రుడ నీవే. యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు పాత్రుడ నీవే. అన్యజనులలో ధాన్యత చూపుచు అన్యజనులలో ధాన్యత చూపుచు హల్లెలూయా స్తుతిగానము చేసేద. హల్లెలూయా స్తుతిగానము చేసేద. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు. వెలుపల చేర్చిన బలమైన దేవుడు. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగల వారిపై దయ చూపించును. కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును. కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము నడచును. గర్విష్ఠుల యొక్క గర్వము నడచును. సర్వము నెరిగిన సర్వాధికారి. సర్వము నెరిగిన సర్వాధికారి. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా చక్కని పాట పాడి వినిపించిన రెవరెండ్ ప్రమోద్ బాబు మడుపూడి గారికి అధ్యయన తరగతి తరపున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలానే మన మధ్యలో అధ్యయనానికి సంబంధించిన మరి ఒక కోర్ కమిటీ సభ్యులు యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ పూర్వపు ప్రెసిడెంట్ గారు అయినటువంటి రెవరెండ్ కె పరిశుద్ధరావు గారు మన మధ్యలో ఉన్నారు. వారు కూడా వచ్చి ఒక పాట పాడవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రెవరెండ్ కె పరిశుద్ధరావు గారు. మీ పాడని చేస్తాను. పాడండి. మీ పాట చెప్పండి. దేవునికి మహిమ కలుగుగాక. అందరికీ ఉదయకాలము శుభము. అధ్యయన బృందానికి, అధ్యయన వీక్షకులు, అభిలాషులు అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామంలో వందనాలు తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కీర్తన పుస్తకం నుంచి సన్నతిలో ప్రభు సదమలమగు భక్తితో అనే కీర్తన పాడుతున్నా. అందరికీ బాగా సుపరిచితమైన కీర్తన ఇది. సన్నుతిల్తుమో ప్రభు
సదమలమగు భక్తితో సన్నుతిల్తుమో ప్రభు సదమలమగు భక్తితో కన్న తండ్రిగావుమా కన్న తండ్రి కావుమా కలుషము నెడబాపుమా సన్నుతిల్తుమో ప్రభు సదమలమగు భక్తితో నీతి సూర్య తేజమా జ్యోతిరత్నరాజమా నీతి సూర్య తేజమా జ్యోతిరత్నరాజమా పాతక జనరాక్షక అతీత పావనామక సన్నుతిల్తుమో ప్రభు సదమలమగు భక్తితో మానవ సంరక్షక దీన నిజయ పోషక మానవ సంరక్షక దీన నిజయ పోషక దేవ మానవనందన దివ్య సుగుణమందన సన్నుతిల్తుమో ప్రభు సదమలమగు భక్తితో పాప చింతలన్నిటిని పాప చింతలన్నిటిని నీ పవిత్ర నీ పవిత్ర నిరతము స్మరించెదం సన్నుతిల్తుమో ప్రభు సదమలమగు భక్తితో కన్న తండ్రిగావుమా కన్న తండ్రి కావుమా కలుషము నెడబాపుమా సన్నుతిల్తుమో ప్రభు సదమలమగు భక్తితో అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. రెట్టింపు ఆశీర్వాదం మరో పాట పాడమని కోరారు. హల్లెలూయా. అన్ని కాలంలో ఆంధ్రప్రదేశ్లో కీర్తన మరొక పాడుతుందాం. అన్ని కాలంబులనున్న యెహోవా అనే పాట బేతాళ జానయ్య గారు రచించిన కీర్తన. అద్భుత సందేశము, సాహిత్యము, రాస అన్నీ ఉన్న గీతం పాడుతుందాం. అన్ని కాలంబుల నున్న యెహోవా కన్న తండ్రి అన్ని కాలంబుల నున్న యెహోవా తరంబాయో
వన్నేకెక్కిన మోక్షవాసాని సన్నుతులున్నతమయ్యుండ ఓదే నీకు అన్ని కాలంబుల నున్నాయేహోవా నేనెల్నాతరంబాయో కన్న తండ్రి నిన్ను ప్రకటన సేయ నిఖిలాలోకములను అనుగా చేసిన అనుడవీనే ఉన్నాలోకంబులానుగాక కరుణా సంపన్నతతో నేను ప్రభుడవీనే అన్ని జీవుల నెరిగి ఆహారమిచ్చుచు సర్వకు నీవే ఎన్నాశక్యముగా కావున లక్షణముల సన్నుతించుటకు నేదునా పుట్టింప నీవంచు పోషింప నీవంచు విత్తింప నీవంచు కీర్తింతును మట్టి పానికి మాలి నట్టి మానవులా చేపట్టి రక్షింప బాధ్యుడవచ్చు దట్టమైన కృపను దరిచేర్చ నాకించి నాకై నీలచియుండు ప్రభుడవంచు గట్టడ చేగాడ ముట్టుదను కనా పట్టుకోనది నిన్ను ప్రస్తుతింపు కారుణ్యానిధి నీవు కఠినాత్ముడను నేను భూరీషుడవేవు ఆపినేను సారా భాగ్యుడవీవు జగతిలో నాకన్న దరిద్రుడే లేడు నరచి చూడా సారా సద్గుణమూల సంపన్నుడవు నీవు ఘోరా దుర్గుణ సంచారి నేను ఏ రీతి స్తుతియుతూ ఏ రీతి సేవితూ నేల మెల్లక బ్రోవ నెరగను నీకు అన్ని కాలంబుల ఉన్నాయేహోవానే ఎల్నాతరంబాయో కన్న తండ్రి వన్నేకెక్కిన మోక్షవాసాలి సన్నుతున్నతమయ్యుండ మునే నీకు అన్ని కాలంబుల ఉన్నాయేహోవా నేనెల్నాతరంబాయో కన్న తండ్రి ఓ మా కన్న తండ్రి ఓ మా కన్న తండ్రి. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కని పాటలు పాడి వినిపించిన రెవరెండ్ కె పరశురామన్న గారికి అధ్యయన కుటుంబం తరపున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం 2 కీర్తనలు వారి నోటి ద్వారా వినడం చాలా సంతోషం. మన మధ్యలో ముందున్న కార్యక్రమం ఏంటంటే జ్యోతి ప్రజ్వలన క్యాండిల్ లైటనింగ్ కార్యక్రమం ఉంది. క్యాండిల్ లైటనింగ్ చేయడం కొరకు రెవరెండ్ రమేష్ డేవిడ్ గారిని ఆహ్వానిస్తున్నాను. అట్లనే పరశురావు గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. అట్లనే ప్రేయర్ కమిటీ ఇన్ఛార్జి లూకా గారిని క్యాండిల్ లైటనింగ్ కొరకు ముగ్గురిని ఆహ్వానిస్తున్నాను. వారు వచ్చి క్యాండిల్ లైటనింగ్ చేస్తారు. ఆ తర్వాత మనం ముందున్న కార్యక్రమంలోనికి మనం వెళ్దాం.
కలుగు గాక. అన్న ఇటు నా వైపు చూడండి, నా వైపు ఒకసారి చూడండి. ఇటు నా వైపు చూడండి. క్యాండిల్ లైటింగ్ చేసినటువంటి దైవ సేవకులు రెవరెండ్ కే పరశురావు అన్న గారికి, అట్లనే రెవరెండ్ రమేష్ డేవిడ్ రిటిల్ గారికి, రెవరెండ్ చుక్కపుడారి గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లనే ఈ కార్యక్రమాన్ని అధ్యయన ఆత్మీయ తరగతిని ఇనాగరేట్ చేయడానికి, డెడికేట్ చేయడానికి మరి ఒక కోర్ కమిటీ సభ్యులు రెవరెండ్ ముళ్ళపూడి ప్రమోద్ బాబు గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఇనాగరేట్ చేయడానికి రెవరెండ్ ముళ్ళపూడి ప్రమోద్ బాబు గారు. షలోమ్ మిష్పోక అనగా దేవుని కుటుంబ సభ్యులకి శాంతి కలుగుక. ఈ అధ్యయన తరగతులు ఆచార్య పిబి రవిప్రసాద్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ దినమున ఈ విధంగా మొదలుపెట్టుటకు దేవుడి కృపకే వందనం తెలియజేస్తూ బెర్కావి ఇచ్చే లేఖ అనగా బ్లెస్సింగ్ అండ్ సక్సెస్, ఆశీర్వాదములు మరియు నిశ్చయము దీనికి దేవుడు తోడుగా ఉంటుందాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామంలో ఈ తరగతుల్ని మేము ప్రారంభిస్తున్నాము. థ్యాంక్ యూ. మంచిది, వందనాలండి. ఈ కార్యక్రమాన్ని ఇనాగ్రేట్ డెడికేట్ చేసినటువంటి కోర్ కమిటీ సభ్యులు రెవరెండ్ ప్రమోద్ బాబు ముళ్ళపూడి గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన మధ్యలో ఉన్న దైవ సేవకులు ప్రస్తుత దినాలలో అధ్యయనం యొక్క ఆవశ్యకత, వీటి గురించి తమ అభిప్రాయాలను తెలియపరచవలసిందిగా ఒక్కొక్కరిని ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటిగా రమేష్ డేవిడ్ రిటిల్ గారు తమ అభిప్రాయాన్ని 2 మాటల్ని వారు మాట్లాడాలని వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇటు సమయం ఇచ్చినటువంటి మరి ప్రోగ్రామ్ కమిటీ ఇన్ఛార్జ్ గారికి, ఈ దిన అధ్యయన తరగతులు కోఆర్డినేటర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఆచార్యుల వారు మరి ఎంతగానో మరి దేవుని దర్శనాన్ని పొందుకొని తనకిచ్చినటువంటి దర్శనాన్ని ప్రకారంగా అనేకులకు ప్రయోజనము కలిగినట్లుగా వారి యొక్క మరి ఆ నడిపింపు, దేవుడి నడిపింపుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటుంటే అధ్యయన కుటుంబం ద్వారా మనంతా కూడా అనేక సదస్సులు జరిగించుకున్నాం. లైవ్ ద్వారా అనుదినము మరి అధ్యయనము చేసుకోవడానికి దేవుడు కృప అనుగ్రహించాడు. ఈ దినమున మరింతగా మనం మరి దేవుడు మరి అయ్యగారికి ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి అధ్యయన తరగతులు మరి ప్రారంభించడానికి దేవుడు కృప అనుగ్రహించాడు. మరి అయ్యగారు చెప్పినట్లుగా దర్శనం సార్వత్రికమైనదిగా ఉండాలి. దర్శనం ఎప్పుడు కూడా మరి వ్యక్తిగతమైనదిగా ఉన్నట్టయితే అది ఎటువంటి ప్రయోజనము ఎవరికి కూడా ఉండదు. దర్శనం పొందుకున్న వ్యక్తికి కూడా ఏ విధమైన ప్రయోజనము ఉండదు. కానీ ఆ దర్శనము మరి సార్వత్రికమైనదిగా ఉన్నప్పుడైతే మరి అనేకులకు ప్రయోజనకరముగా ఉంటుంది. దేవుడు మరి తన మరి సంకల్పంలో జరిగించవలసినటువంటి అన్నీ కూడా మరి ఆ దర్శనం ద్వారా ఆ నాయకుడి ద్వారా మరి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అటువంటిగా ఈ జనాలను మనం చూస్తున్నట్లయితే మరి అధ్యయన సారథి మరి ఆచార్య వారు మరి తనకు ఉన్నటువంటి దర్శనాన్ని బట్టి మరి దేవుడు తనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి తనకు దేవుడు ఇచ్చినటువంటి మరి ఒక జ్ఞానమును బట్టి అందరికీ కూడా ఉపయోగపడినట్లుగా, అందరికీ కూడా మరి తెలియపరచబడినట్లుగా మరి మరింతగా మరి ముందుకు వెళుతూ ఉన్నారు. రోజువారీగా మనం చూస్తున్నట్లయితే అధ్యయనం లైవ్ ద్వారా మనం
మనం వీక్షిస్తున్నటువంటి అధ్యయనం బైబిల్ గ్రంథంలో నుంచి మనము ధ్యానిస్తున్నట్టుగా మరి చూస్తూ ఉన్నాం. కానీ ఈ దినమున మరి బైబిల్ గ్రంథంలో నుంచే కాదు, కానీ మరి ఆ బైబిల్ రిసోర్స్ నుంచి కాకుండా బయట నుంచి కూడా, మరి ఆవరణ నుంచి కూడా, నాన్ బిబ్లికల్ సోర్స్ నుంచి కూడా అనేకమైనటువంటి సంగతులు ఈ దినాన నేర్చుకోబోతూ ఉన్నాము. ఈ దినాన మరి అయ్యగారు చెప్పినట్లుగా అనేక అంశాలు గురించి ఈరోజు మనం మరి అధ్యయన తరగతుల ద్వారా మరి దేవుడు తన కృపలో మనంతా కూడా బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క సమయాన్ని, ఈ యొక్క అవకాశాన్ని మనకిచ్చినటువంటి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, ఇటువంటి గొప్ప మరి ఆ అవకాశాన్ని దేవుడు మనకిచ్చినందుకు అటువంటిగా సద్వినియోగపరచుకోవాల్సిందిగా రానున్న దినాల్లో మరింతగా అధ్యయన తరగతులు మరి దేవుని మహిమపై జరిగించబడలాగున మరి మీరందరూ కూడా ప్రార్థన చేయాలి. మరి ఆచార్య వారి ఆరోగ్యం కొరకు, దేవుని యొక్క నడిపి కొరకు మరి ప్రతిదినం ప్రార్థన చేయండి. అటువంటిదిగా ఈ దినాన జరుగుతున్నటువంటి ఈ యొక్క అధ్యయన తరగతులు ఇంకా చక్కగా జరుగులాగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ దినాన్ని బట్టి మరి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరొకసారి అధ్యయన మరి ఆ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ గారు, అలాగే ఈ యొక్క దినమున అధ్యయన తరగతులకు కోఆర్డినేటర్గా ఉన్నటువంటి రాజశేఖర్ గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ మరి నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. మంచిది. చక్కగా అధ్యయనం గురించి తన అభిప్రాయాలను వెల్లడించినటువంటి రమేష్ జిట్ల గారికి అధ్యయన పక్కన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే అధ్యయనం యొక్క ఆవశ్యకత, అధ్యయనం తరగతుల యొక్క ఆవశ్యకత, వీటి గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించడానికి మన మధ్యలో ఉన్న కోర్ కమిటీ సభ్యులు, యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్లో పూర్వపు అధ్యక్షులుగా ఉన్నటువంటి రెవరెండ్ కె పరశురామన్ గారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన అధ్యయన అభిలాషులందరికీ ఉదయకాలకు శుభం మరొక పర్యాయం తెలియజేస్తూ ఉన్నాను. అనేక మంది ఈ అధ్యయనాన్ని వీక్షించే వారిలో సేవకులే కాకుండా విశ్వాసులు కూడా ఉన్నారు. ఆయా రంగాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి వారు ఉన్నారు. సేవకులు ఉన్నారన్నది మీ అందరికీ తెలిసిన విషయం. అధ్యయనం అనేది ఆవిర్భావం చాలా విచిత్రంగా ప్రారంభం అవడం మనం గమనిస్తాం. దాదాపు సంవత్సరం కాలం జరిగిపోయింది ఈ అధ్యయనం ప్రారంభించబడి. వచ్చిన ప్రతి మాట అధ్యయనం చేయటం చాలా విశేషం. దేవుని సేవకులారా, అధ్యయనము అనేది నేటి తరములో దేవుని వాక్యమును గురించిన అధ్యయనం కంటే ఘనమైనది, విశేషమైన సంగతి మరి ఏది లేదు. దైవ సేవకులు, యూపీఎఫ్ వ్యవస్థాపకులైన ఆచార్య రవిప్రసాద్ అన్న గారికి దేవుడు ఈ తలంపులను ఇవ్వడం, దీని ద్వారా లేఖనాలను, లేఖన సత్యాలను, లేఖన ప్రత్యక్షతలను వెలికి తీసుకురావడం అనేది చాలా సంతోషకరమైన సంగతి, శుభపరిణామం. అయితే మనము మన ధ్యానం ఎన్నో విషయాల మీద మనము కేంద్రీకరిస్తాం. మన ధ్యానం అనేది రకరకాల వాటి మీద. దేవునికి ఇంపైన ధ్యానం ఉన్నది, దేవుడు సంతోషపడేటటువంటి ధ్యానం. లేఖనముల మీద మనం ధ్యానం చేయటం నేటి తరంలో చాలా అవసరమైన సంగతి. ఎందుకంటే వాక్యము వెల్లడి చేయటం అనేది దుష్టునికి ఇష్టం లేని పని. దేవుని వాక్యాన్ని వెల్లడి చేసేటటువంటి సందర్భాన్ని మరుగు చేయటానికి ఆది నుండి దేవుని వాక్యం అనగా యుగములలో, తరములలో మరుగైయున్న సంగతులను వెలికి తీస్తున్నటువంటి సమయాన దుష్టునికి ఇష్టం లేని పని. ఏదైనా చేయొచ్చు, ఎంత పనైనా చేయొచ్చు, కానీ వాక్యం ఎరగటం మాత్రం వాడికి ఇష్టం ఉండదు. వాక్యం తెలుసుకోవడం అనేది వాడికి ఇష్టం ఉండదు.
వాక్య ప్రత్యక్షత అనేది ఇష్టం ఉండదు, వాక్యాన్ని ధ్యానం చేయటం అనేది ఇష్టం ఉండదు. వాక్యం గురించి ధ్యానం చేయటం అనేది దేవునికి ఇంపైన సంగతి. 104వ కీర్తనలో ఒక మాట చదువుతున్నాను, 34వ వచనం. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండును. చాలా విశేషమైన సంగతి కదా. దేవుని గురించినటువంటి ధ్యానం. ఈ లోకంలో మనం చేసేటటువంటి ధ్యానాల వల్ల దేనికి ప్రయోజనము అంటే ఏదో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ దేవునిని గురించినటువంటి ధ్యానం అనేది, ఆయన వాక్యమును గురించినటువంటి ధ్యానం అనేది దేవునికే ఇంపైనది. ఇటువంటి ఇంపైన సంగతుల గురించి ప్రయాసపడుతున్న దైవ సేవకులు మరి రవిప్రసాద్ గారు, వారు ఈ వయసులో మరి అనేక గంటల పాటు చదివి ధ్యానం చేసి ఒక్కొక్కసారి చెప్తారు, ఈరోజు తెల్లవారుజామున 3:30కి లేచి దాదాపు 4 గంటల పాటు ధ్యానం చేసి నేను మీకు ఈరోజు సందేశాన్ని ఇస్తున్నాను అని చెప్తున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత వయసులో వారు ఇన్ని గంటలు అనేక గ్రంథాలను పఠించటం, గ్రంథాల్లో ఉన్న సారమును వెలికి తీయటం అనేది చాలా గొప్ప సంగతి. వారిని తప్పక అభినందించాల్సింది. ఆఖరిగా ఒక మాట చెప్తాను, ఏమిటంటే అధ్యయనం యొక్క ఆవశ్యకత ఏమిటని ఒక మాట చెప్తాను. వాక్యం అనేది హృదయంలో ఉన్నప్పుడు, వాక్య ధ్యానం అనేది హృదయంలో ఉన్నప్పుడు మనం పాపం చేయలేము. రెండోది, వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు, వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు దేవుని సంతోషపరుస్తాం. మూడోది, వాక్యమును మనం ధ్యానం చేస్తున్నప్పుడు, వాక్యమును గురించి మనం అధ్యయనం చేస్తున్నప్పుడు అపవాదిని తేలికగా ఓడించగలుగుతాం. దేవుని సేవకులకు లేఖన ప్రత్యక్షత లేకపోతే సంఘం కట్టబడిందే ప్రత్యక్షత మీద, సంఘం కట్టబడిందే సత్య ప్రత్యక్షత మీద. కాబట్టి మీరు ధ్యానం చేయండి. రాత్రి ఎంతో ఉన్నప్పుడే దావీదు లేచి లేఖనాన్ని ధ్యానం చేశాడు, అధ్యయనం చేశాడు. కాబట్టి ఈ తరంలో ఈ అధ్యయనము అనేది చాలా అవసరమైన పరిచర్య. కాబట్టి ఇందులో పాల్గొంటున్నవారు, వీక్షిస్తున్నవారు లేఖనాల పట్ల మరి అవగాహన కలుగుతుందని నేను విశ్వసిస్తూ, మరొక పర్యాయము అధ్యయన బృందానికి, కోర్ కమిటీ సభ్యులకు, ప్రోగ్రామ్ కమిటీ ఇన్ఛార్జి కావచ్చు, ఆయా ఇన్ఛార్జెస్ అందరికీ, మరి విశేషించి రవిప్రసాద్ గారికి ప్రత్యేకంగా వదనాలు తెలియజేస్తూ నా మాట ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిది. అధ్యయనం గురించినటువంటి అనేక సంగతులు అసలు బైబిల్ గ్రంథంలో నుండి భక్తులు, ఆయా భక్తులు పలికినటువంటి మాటలను జ్ఞాపకం చేస్తూ వాటి వివరాలను తెలియజేసినటువంటి కోర్ కమిటీ సభ్యులు భట్టు గారికి అధ్యయనం గురించి పక్షాన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలానే ప్రేయర్ కమిటీ ఇన్ఛార్జి లూకా కుడారి గారు ఉన్నారు. వారు కూడా 2 నిమిషాలు మాట్లాడటానికి వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు. లూకా కుడారి గారు. ప్రభునామమున చేరుకుడి వచ్చినటువంటి దైవ సేవకులకు, అధ్యయన తరగతుల్లో పాల్గొన్నటువంటి మరి అభిలాషులకు, లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వీక్షకులకు మన ప్రభువును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఆచార్య పిబి రవిప్రసాద్ అయ్య గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఇప్పటికీ మనము లైవ్ ద్వారా మరి అధ్యాయాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాము. దాన్ని అయ్యగారు ఎక్స్పోజిటరీ మెథడ్లో ఆయన వాటిని వివరిస్తున్నారంటే దాన్ని ఒక్కొక్క భాగాన్ని విభజిస్తూ మరి లైవ్ కార్యక్రమంలో తెలియజేస్తూ ఉన్నారు. రెండవదిగా అధ్యయన ఆత్మీయ సదస్సులు అటువంటి ప్రోగ్రాం కూడా మరి జరుగుతూ ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో జరిగినవి. వాటితో పాటు మరి అయ్యగారి ఆధ్వర్యంలో అధ్యయన తరగతులు అటువంటి ఒక కొత్త కార్యక్రమానికి మరి ఈ దినమున మరి శ్రీకారం చుట్టి దానికి కొత్త నాంది పలికారు అయ్యగారు. ఈ యొక్క అధ్యయనం
ఎలాగా ఆరంభమయ్యింది, అధ్యయనం యొక్క మూలాలు ఏమిటి. ఇప్పుడే మన మధ్యలో మరి కోర్ కమిటీ సభ్యులు మరి కూచిపూడి పరిశుద్ధరావు గారు తెలియజేశారు అధ్యయనం యొక్క ఆవశ్యకత, అలాగే అధ్యయనం యొక్క విధి విధానాలు. ప్రస్తుత దినాల్లో మరి సువార్త దాన్ని ఎలాగ సమన్వయం చేయాలన్నటువంటి విషయాలను మరి యొక్క తరగతుల్లో మరి బోధించడానికి మరి అయ్యగారు సిద్ధపడుతూ ఉన్నారు. మరి ఇప్పటికీ కొంతమంది రిజిస్ట్రేషన్ చేయించుకొని మరి ఈ యొక్క తరగతుల్లో పాల్గొంపులు పొందుతూ ఉన్నారు. మీరు ఇంకా ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి వారు ఉన్నట్లయితే మరి ప్రోగ్రామ్ కమిటీ ఇన్ఛార్జ్ అయినటువంటి రెవరెండ్ రాజశేఖర్ వేజంట్ల గారిని మరి మీరు వారికి తెలియపరచాలని చెప్పి ప్రేమతో మీకు తెలియచేస్తున్నాను. మరి వీక్షిస్తున్నటువంటి మీరు కూడా ఈ యొక్క కార్యక్రమం కొరకు, అధ్యయన తరగతుల కొరకు ప్రార్థించి మరి ఈ యొక్క కార్యక్రమాల్లో మీరు కూడా మరి పారిభాగస్తులు కావాలని ప్రేమతో మీకు తెలియచేసుకుంటూ ఈ సమయాన్ని ఇచ్చినటువంటి మరి ప్రోగ్రామ్ కమిటీ ఇన్ఛార్జి గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఆచార్యుల వారికి కూడా వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. మంచిది, చక్కని మాటలు తెలియపరిచిన రెవరెండ్ లూకా కుడారి గారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలానే మన మధ్యలో అధ్యయన కమిటీ అధ్యయన కుటుంబపు సభ్యులు పాస్టర్ అశోక్ కుమార్ గారు ఉన్నారు. వారిని కూడా వచ్చి 2 మాటలు తెలియపరచవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నారు. పాస్టర్ అశోక్ కుమార్ గారు పాలపర్తి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అధ్యయనాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమము ఏమిటి అంటే అధ్యయన తరగతులు ప్రారంభించడానికి ముందుగా దైవజనులు ఆచార్యులు పివి రవిప్రసాద్ అయ్య గారి యొక్క హృదయంలో కలిగిన ఈ యొక్క ప్రత్యక్షతను మనందరితో పంచుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా నిర్వహించడానికి ప్రభుత్వం చూపించి ఉన్నారు. అధ్యయనము అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉండవలసినటువంటి నిరంతర ప్రక్రియ. అధ్యయనం అనేది లేకపోతే జ్ఞానము పెరగదు, జ్ఞానము లేని వాడికి ప్రత్యక్షతలు కలగవు, ప్రత్యక్షతలు లేని వాడికి భవిష్యత్తు లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. భక్తుడైన దావీదు అంటాడు, దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకు వాడక తన కాలమును ఫలమిచ్చు చెట్టు. అతడు చేసేదంతా సఫలం. నిజంగా దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది బోధించడానికి పరుగులెత్తుతున్నారు కానీ ధ్యానించడానికి ఇష్టపడని కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. ధ్యానంలో జ్ఞానం ఉంది. జ్ఞానం కలిగిన వాడే దేవునిని యథార్థముగా ఆరాధించగలుగుతాడు, దేవునిని అర్థం చేసుకోగలుగుతాడు, దేవుని మనస్సు అతనికి బయలుపరచబడుతూ ఉన్నదనే విషయాన్ని ఈరోజు నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. కాబట్టి అధ్యయనం పట్ల ఇప్పటికే చాలామంది ఆసక్తిపరులై ఆయా ప్రాంతాల నుంచి ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా అనేక మంది వీక్షిస్తూ ఈ అధ్యయన కుటుంబంలో జాయిన్ అయి ఉన్నారు. భారతదేశం అంతటా కూడా ఆయా రాష్ట్రాల నుంచి, ఆయా జిల్లాల నుంచి చాలామంది ప్రతిరోజు దైవజనులు ఆచార్య పివి రవిప్రసాద్ అయ్య గారి యొక్క అధ్యయన కార్యక్రమాలు చూస్తూ ఆధ్యాత్మికంగా బలము పొందుతూ లేఖన ప్రత్యక్షతలో పరవశిస్తూ చాలామంది దైవికమైన జ్ఞానంలో నడిపించబడుతూ ఉన్నారనే విషయాన్ని తెలియచేయటంలో అధ్యయన కుటుంబ సభ్యునిగా నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఈ యొక్క అధ్యయన కార్యక్రమంలో ఇంకనూ అనేకులు పాలుపొంపులు పొందుట చాలా మంచిది అనేటువంటి విషయాన్ని కూడా తెలియచేస్తున్నాను. పాలుపొంపులు పొందుతున్న వారు ఇతరులు కూడా ఈ అధ్యయన కుటుంబంలోకి
ఆహ్వానించండి, అనేకులకు అధ్యాయాన్ని గురించి వివరించండి, తెలియచేయండి. వీళ్ళారా, మనము నిరంతర శ్రామికులం. సేవకుడు అనేవాడు నిరంతర శ్రామికుడు. నేర్చుకున్నది సముద్రములో ఒక బొట్టయితే నేర్చుకోవలసింది ఇంకా చాలా ఉన్నదనే చరిత్ర సత్యాన్ని మనం బాగా ఎరిగి ఉన్నాము. కాబట్టి అలుపెరగక సోమరులము కాక మహోన్నతుని విద్యను అభ్యసిస్తూ ఆధ్యాత్మిక పురికొల్పు పాటు ఎల్లప్పుడూ కలిగి ఉంటూ సంఘమును ప్రభు రాకడకు సిద్ధపరుస్తూ అజ్ఞానంలో ఉన్న మనుషులకు దిద్దుబాటుని కలుగజేస్తూ ప్రభు ప్రత్యక్షతలో ప్రజలను నిలిపే ఆ ఉన్నతమైన ప్రక్రియలో మనము నిలుచుచు అనేకులను నిలపాలని అధ్యయన కుటుంబ సభ్యునిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. అట్టి కృపలో మనము జీవించుదుముగాక. ఈ అధ్యయనాన్ని గురించి అనేకులకు పరిచయం చేయండి, అనేకులను అధ్యయన కుటుంబంలోనికి ఆహ్వానించండి. అధ్యయనం అనేది ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితానికి ఎంతో పురోభివృద్ధిని కలుగు చేస్తుందనే విషయాన్ని తెలియచేయటంలో సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు ఈ అధ్యయన కుటుంబాన్ని, అధ్యయన కార్యక్రమాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. అధ్యయనంలో కూర్చున్నటువంటి చక్కని మాటలు తెలియపరిచినటువంటి అశోక్ కుమార్ గారు పాలపర్తి పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లనే మన మధ్యలో రెవరెండ్ ప్రమోద్ బాబు మల్పూడి గారు ఉన్నారు. వారు కూడా వచ్చి 2 నిమిషాలు అధ్యయనం గురించి మాట్లాడాలని వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. మరొకసారి మీ అందరి దగ్గరికి రావడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి అధ్యక్షుల వారికి, మరి రాజశేఖర్ వేజెండ్ల గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మరి ఈ సమయంలో అధ్యయన తరగతులు మొదలు పెడుతున్న మన ఆచార్య వారిని బట్టి దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. ఎందుకంటే ఆ యొక్క అధ్యయనం వింటున్నప్పుడు దానిలో మనకి ఏమేమి కనపడుతుందంటే అనేకమైన కోణాలు కదా. మీరు ఏదైనా ఒక అధ్యాయం తీసుకొని, చాప్టర్ తీసుకొని బైబిల్లో చదువుతున్నప్పుడు ఏం అర్థం కానప్పుడు ఒక వ్యాఖ్యాన సాహిత్యమైన బైబిల్ తీసుకున్నారు. ఆ వ్యాఖ్యాన సాహిత్యమైన బైబిల్ కొద్దిగా ఉంటుంది, కానీ అన్నగారు మరి ప్రిపేర్ అవుతున్న విధానం చూసినప్పుడు ఇక్కడ హోల్సమ్ టీచింగ్ జరుగుతుంది. అంటే ఇంకా మీరు వేరేది దాని గురించి వెతకాల్సిన అవసరం లేదు. ఇంకా వర్స్ గురించి మీరు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు, మొత్తం అక్కడే ఉంది. లషాన్ హోప్ కోడేష్ కూడా అక్కడే ఉంది. అంటే లషాన్ హోప్ కోడేష్ అంటే హెబ్రీ భాష, పరిశుద్ధమైన భాషని బైబిల్ ఆ విధంగా పిలుస్తుంటాడు. కాబట్టి ఆయన హెబ్రీ భాష చెప్తారు. ఆయన నాకు భాషలు రావు, మీ పెంతుకొస్తాలాగా అంటూనే ఆయన లషాన్ హోప్ కోడేష్ మాట్లాడతారు. గ్రీక్ చెప్తారు, లాటిన్ చెప్తారు, ఒకసారి అరబిక్ చెప్తారు. ఒక పదాల గురించి అరబిక్లో చెప్పారు. దీన్ని అట్లా ఆయన ఏంటంటే తర్వాత ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఇన్ని లాంగ్వేజెస్ ఆయన ఉపయోగించి చెప్తా ఉన్నారు. ఇది ఆషామాషిగా ఆయన చేయట్లేదు, దాని యొక్క ఫుల్ ఎనర్జీ దానిలో పెడుతున్నారు ఆయన. కాబట్టి నేనేమన్నా అంటే ఈ తరగతులకి వచ్చే వాళ్ళకి మేము ఒక సువర్ణ అవకాశం ఇది. గోల్డెన్ ఆపర్చునిటీ ఫ్రమ్ గోల్డ్ మ్యాన్ హూ హ్యాస్ గోల్డ్ మెడల్. ఆయన గోల్డ్ మెడల్ వచ్చిందంటే ఆయన గోల్డ్ మ్యాన్గా ఆయనతో ఉన్న ఆ బంగారము, ఆయనలో బంగారు నిధిగా దాగి ఉన్న వేదాంత విద్యకి గోల్డ్ మెడల్ ఇస్తుండే. ఆ యొక్క అధ్యాయాన్ని వింటున్నప్పుడు కూడా, ఈ తరగతులు విన్నప్పుడు కూడా గోల్డ్ డస్టే రావుతుంది, వేరుకోవడమే వీటికంటే. నేనే చాలా నేర్చుకున్నాను అన్నగారు. ఇది వాస్తవం, ఇది ముఖస్థితి కాదు. మొన్న క్లాసులో యూదా గురించి చెప్పారు. ప్రతి మాటకి ఆయన ఒక కిటికీని తెలుసుకున్నారు. అందులో లోతుగా చూసినప్పుడు ఇంతకుముందు ఎన్నడూ చూడని భావాలు అందులో చూస్తున్నారు.
ఆత్మీయమైన భావాలు, చారిత్రమైన భావాలు ఒక కళ్ళ కట్టిన విధముగా ఆ చిత్రాన్ని చూపించడంలో అన్నకు ప్రత్యేకత ఉన్నది. దేవాలయం గదుల గురించి చెప్తున్నప్పుడు, మేడగది చెప్తున్నప్పుడు, మేడగదిలో జరిగిన సన్నివేశం చెప్తున్నప్పుడు అదొక సినిమా చూసినట్లుగా ఉన్నది. ఆ గది గురించి, ఆ గది వైశాల్యం గురించి చరిత్రకారులు ఏమన్నారు, బైబిల్ ఏమంటుంది, మనకేం అర్థం అవుతుంది చదివినప్పుడు. అసలు అనేకమైన కోణాలు మేము ఆలోచించే పని లేదు. మొత్తం నీకు అన్నగారు ఈ యొక్క అధ్యయనం ద్వారా దేవుడు అన్నగారి ద్వారా వర్తిస్తున్నాడు. మనం దీన్ని డెవలప్ చేసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి అవకాశం ఇచ్చిన మరి దేవాదేవునికి, మరి అన్నగారికి కూడా వందనం తెలియజేయచ్చు, శుభాకాంక్షలు తెలియజేయచ్చు. నేను ముగిస్తున్నాను. చక్కని మాటలు తెలియపరిచినటువంటి కోర్ కమిటీ సభ్యులు రెవరెండ్ ప్రమోద్ బాబు మణిపూడి గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన ఆచార్యుల వారి మాటలతో ఈ లైవ్ ప్రోగ్రామ్ని మనం ముగించుకుందాం. ఆచార్య పివి రవిప్రసాద్ అయ్య గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. అధ్యయన తరగతులకు ఆహ్వానాన్ని అందిస్తున్నాను. నాకు వేరే పని ఉండటం ద్వారా 10 నుంచి 11 వరకు ఆ కార్యక్రమంలో ఉండాల్సి వచ్చింది. మరి అధ్యయన తరగతులను తొలిసారి ప్రారంభించుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. ఇవాళ అధ్యయన మూలాలను గురించి క్లాస్ మనం చెప్పుకోబోతున్నాం. అయితే ప్రత్యేకంగా ఈ తరగతులను మాత్రం లైవ్ ఇవ్వటం లేదు. మనం అనుదిన లేఖన విశ్లేషణ పత్రంలో వచనం వెంబటి వచనాన్ని విశ్లేషణ చేసుకుంటూ వస్తున్నాం. అయితే ఆ విశ్లేషణ చేయటానికి నేను పాటించే పద్ధతులు, ఆ తర్వాత అధ్యయనానికి సంబంధించిన ఎక్స్ట్రా బిబిలికల్ నాలెడ్జ్, ఇంకా చెప్పాలంటే మనం బైబిలేతర అధ్యయన పదాన్ని ఎలాగూ పాటించాలి అనేది క్లాసులో మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. దాన్ని లైవ్లో చెప్పడానికి నేను ఇష్టపడటం లేదు. ఎందుకు ఇష్టపడటం లేదంటే అది సబ్జెక్టు కనుక కేవలం తరగతిలో మాత్రమే పరిమితం చేశాం. అందువలన 11 గంటల వరకే ఈ లైవ్ ఉంటుంది. ఆపేస్తాను. లైవ్లో ఉన్న బిడ్డలందరూ కూడా హృదయపూర్వకమైన అభినందనలు చెల్లిస్తూ మరో పర్యాయం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన మన ప్రోగ్రామ్ కమిటీ కోఆర్డినేటర్ రాజశేఖర్ ఏజెంట్లకు వాళ్ళ ప్రాంగణంలోనే, ఇది తన ప్రాంగణం, నేనేమో కబ్జా చేసి అధ్యయన కేంద్రం అని చెప్పి అంటూ ఉంటాను. నేను గుంటూరు వచ్చినప్పుడల్లా ఇక్కడే విశ్రాంతి తీసుకుంటూ ఉంటాను. నాకు అన్ని వసతులన్నీ చేస్తాడు. సో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఎప్పటికీ నేను ఆ బిడ్డకి వందనస్తుడిని, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చేరి వచ్చిన మన కోర్ కమిటీ మెంబర్స్ వచ్చారు. ఇదిగో ఇప్పుడే మా ప్రెసిడెంట్ బాలసేవ కూడా కొన్ని పనులుంటే ముగించుకొని వచ్చారు. పరిశుద్ధరావు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఈ లైవ్లో ఇప్పటిదాకా ఉన్న మీకు వందనాలు చెల్లిస్తూ లైవ్ని ఆపేస్తున్నాము. ఇక్కడ నుంచి ప్రెసిడెంట్ గారు వచ్చారు కాబట్టి అఫీషియల్గా మా కోర్ కమిటీ మెంబరు ప్లస్ యూపీఎఫ్ ప్రెసిడెంట్, అందువలన తను ముగింపు ప్రార్థన, ప్రారంభ ప్రార్థన రేటు తను చేస్తాడు. అంటే ఒకే ప్రార్థనలో బోత్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ లైవ్. అధ్యయన అభిలాషులందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపా కనికరం కలిగిన మా యేసయ్య, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయంలో ప్రత్యేకంగా మా ప్రియులు దాసులు అయ్యా ఆచార్య పివి రవిప్రసాద్ అయ్య గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ దాసులకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఈ తరగతులను బట్టి నీకు స్తోత్రమయ్యా. మీ దాసులు బోధించడానికి, ఉపదేశించడానికి మీ దాసునికి ఇంకా మంచి జ్ఞానం తెలివిని దయచేయండి. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. అనేక మంది ఆకర్షితులై ఉన్న తండ్రి, వాటి ద్వారా మేము నేర్చుకొని వాటిని గైకొన్నట్లుగా సహాయం ఇచ్చండి. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. చేదికుడు వచ్చిన మీ దాసులందరినీ మీరు దీవించి ఆశీర్వాదకరంగా మీరు మార్చమని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో ఈ యొక్క అధ్యయన బైబిల్ తరగతులను ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.
ప్రార్థన చేసిన కోర్ కమిటీ సభ్యులు యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ పాస్టర్ బి బాలశౌరి గారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ లైవ్ ఇంతటితో ముగించబడుతుంది. అధ్యయన తరగతులు ప్రారంభమవుతాయి. లైవ్లో ఉన్న వారికి మరొకసారి అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.